మాదాపూర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కనీసం మీకు తెలుసా బ్యాక్డోర్ జాబ్స్ స్కామ్స్ మీద ఎన్ని పోలీస్ కంప్లైంట్లు పెండింగ్ ఉన్నాయో మీకు తెలుసా? అండ్ అయితే ఈరోజు దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఎన్ని రకాలుగా ఈ బ్యాక్డోర్ జాబ్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామంది ఆ కంపెనీ బాగుంది, ఈ కంపెనీ బాగుందని అడుగుతూ ఉన్నారు. అండ్ వీటన్నిటి గురించి కూలంకషంగా డిస్కస్ చేసుకుందాం. మీరందరూ కూడా ఇది చివరి వరకు చూడండి. సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ని అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుకునేది ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. పక్షి ఎగరడానికి అంటే తండ్రి పక్షి అయినా తల్లి పక్షి అయినా కానీ తల్లి చాటును పెరిగే పక్షులు అనుకుందాం మనం అందరం. వాళ్ళందరూ కూడా ఎగరడానికి ప్రయత్నం చేసేటప్పుడు తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద చెమట ఊడ్చి రూపాయి కూడగట్టి చదివించి ఒక పూట తిని ఒక పూట తినక వాళ్ళకున్న శక్తిని సర్వస్వాన్ని దారపోసి ఆ పక్షికి అంటే మనకి మన పిల్లలకి మనం ఎదగడానికి వాళ్ళ మొత్తం రక్తము శ్రమ దారపోసి మనకి ఇస్తూ ఉంటే మనకు చదువునిస్తూ ఉంటే చాలామంది వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రుల యొక్క రెక్కల కష్టాన్ని తీసుకెళ్ళి ఎవరో రాబందులు పాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే అప్పటి వరకు మనం ఏంటి మనకు తెలియదు, మన బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు, కష్టపడి మనం చదివిస్తూ ఉంటారు, మనం చదువుకుంటాం, కాలేజీకి పోతాం, వస్తాం. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా బ్యాక్డోర్ అంటే ఈ అన్యాయం జరిగింది అని పిఎస్కి వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సరే దానికంటే ముందు అసలు ఈ బ్యాక్డోర్ జాబ్లు ఎన్ని రకాలుగా మోసపోతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం కదా న్యూస్లో. ఎందుకని మళ్ళీ ఇంకా బ్యాక్డోర్ కంపెనీస్ గురించి ఆలోచిస్తారు? బ్యాక్డోర్ జాబ్లు స్కామ్లు ఎన్ని రకాలుగా చేస్తారంటే అది చెప్పుకుంటా పోతే లిస్ట్ చాలా పెద్దది. ఎలా చేస్తారంటే వీళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు. ఎవరో ద్వారా బ్యాక్డోర్ జాబ్ ఇప్పిస్తానంటే దీనికి సంబంధించి ఏమైందంటే ముందు కొంత అమౌంట్ కట్టాలి. ఆ పర్సన్ ఎవరో కూడా సరిగ్గా తెలియదు మనకి. కానీ మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు కాబట్టి వాళ్ళు వాస్తవానికి వాళ్ళు కూడా ప్రాసెస్లోనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే చెప్తారు కాబట్టి. సో ఈ అంటే ముఖం తెలియని వ్యక్తికి ఎవరినో ఫ్రెండ్ నమ్మి డబ్బులు కట్టించుకుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ మోసం. తర్వాత వాళ్ళని కనీసం సమాధానం కూడా చెప్పరు, మెల్లగా ఫోన్లు మార్చేస్తారు, అంతా కట్ అయిపోతుంది, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. అండ్ ఇంకొక రకం వచ్చేసి ఏంటి అంటే వీళ్ళు జెన్యున్ పర్సనే, తెలిసిన పర్సనే మనతో డబ్బులు కట్టించుకుంటాడు, కానీ ఇతన్ని కూడా ఇంకొకరు మోసం చేస్తారు. ఇదొక రకం స్కామ్. తర్వాత మనం జాబ్ కష్టపడి కోర్సు నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అంటే డబ్బులు కట్టాలని చెప్పి అలా ఒక రకంగా మోసం చేస్తారు. దీంతో పాటు ఇంకా మనం చెప్పుకుంటా పోతే సో ఇవన్నీ ఏంటి అంటే మిడిల్ మ్యాన్స్ కానీ లేకపోతే వాళ్ళకి తెలిసి డబ్బులు కట్టించుకోవడం, ఇవన్నీ కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం, మోసపోతూనే ఉన్నాం. ఇంకొకటి కొత్తగా ఏంటి అంటే కంపెనీస్ ఓపెన్ చేసి జాబులు ఇస్తామని కంపెనీస్ ఓపెన్ చేసి డబ్బులు కట్టించుకున్న తర్వాత కంపెనీస్ క్లోజ్ చేస్తున్నారు. ఇది జరుగుతూ ఉంది ప్రతిరోజు నిత్యం. ఇదంతా కూడా మనం వార్తల్లో న్యూస్లో చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పటికి కూడా బ్యాక్డోర్ జాబులు ఉన్నాయా, ఈ కంపెనీలో బ్యాక్డోర్ జాబ్ జాయిన్ అవ్వచ్చా, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఈ కంపెనీ మంచిదని ఇంకా అడుగుతుంటారు. అంటే ఏం చెప్పాలి? మాదాపూర్ పిఎస్ కానీ గచ్చిబౌలి పిఎస్ కానీ ఒకసారి వెళ్ళండి. ఎన్ని కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఇంకా దానికి కోర్టు వాయిదాలు జరుగుతూనే ఉన్నాయనే విషయం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా ఇదే మాటని మీరు, ఏదైతే ఈ కంపెనీ బాగాలేదు అనేదాన్ని ఒకసారి పిఎస్కి వెళ్ళి అడగండి. ఎందుకంటే రేపు ప్రాబ్లం వస్తే మనం స్పందించేది ఎవరు? పోలీసులే. ఎవరు ఎన్ని తిట్టినా ఎవరు ఏం చేసినా కానీ మనం కాపాడే పోలీసులే చివరికి. ఇదైతే నిజం. సరే సమాజంలో కొంత వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మనకేమన్నా అయితే మనం చెప్పుకోగలిగేది ఒక పోలీస్ స్టేషన్లోనే. సరే అక్కడ తర్వాత ఏం జరుగుతుంది ఏందనేది సెకండరీ, కోర్టులో చూసుకుంటే చట్టం ఉంది, దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. కానీ మనకు ఏమైనా ఇబ్బంది అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే కొన్ని వందల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది నిజమా కాదా క్రాస్ వెరిఫై చేసుకుంటే ఒకసారి మాదాపూర్ కానీ గచ్చిబౌలి పిఎస్ కానాలండి. ఇంకా మళ్ళీ బ్యాక్డోర్ కంపెనీ ఎందుకు అడుగుతున్నారు? ఇంకెంతమంది మోసపోతారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను. బ్యాక్డోర్ అనే ఆలోచన మైండ్లో వచ్చింది అంటే తల్లిదండ్రులు రెక్కల కష్టాన్ని వృధా పాలు చేస్తున్నట్టే. అనవసరంగా అంతర్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు తీసుకుపోయి ఇంకోటి చేతిలో పోసినట్టే అనవసరం కదా. అదే డబ్బులు నువ్వు పెట్టుకొని మంచి కోర్సు నేర్చుకో. ఇంకొక ఇన్స్టిట్యూట్ గురించి అడిగారు ఒక స్టూడెంట్, కెరియర్ పీడియా గురించి మీరు చెప్పండి అన్నాను. ఇది బ్యాక్డోర్ సంబంధించిన కాదు, కెరియర్ పీడియా గురించి మీరు మాట్లాడండి అని చెప్పారు. ఆల్రెడీ మాట్లాడాను. సరే ఎనీవే నేను మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేసి డెఫినెట్లీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను త్వరలో మళ్ళీ ఇంకో వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇది ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే మనము కమెంట్స్లో వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, అది చేశారు, ఇది చేశారు, బేదార్పులు అడవడం వేస్ట్. మనం ఎంత అరుపులు అరిచినా ఎంత చేసినా కానీ
ఒక్కసారి డబ్బులు కట్టిందంటే వెనక్కి రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1-10 చెప్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా మీరు కనుక్కోండి, మాదాపూర్ బిఎస్కి కానీ గచ్చిబౌలి బిఎస్కి కానీ వెళ్ళండి మన హైదరాబాద్లో. సో మీకు బోల్డ్ బ్యాక్డోర్ కేసులు పెండింగ్లో లిస్టులో ఉంటాయి. వాళ్ళు కొంతమంది అయితే దారుణంగా కొత్త కంపెనీ ఓపెన్ చేసుకొని, అంటే ఆల్రెడీ ఒక కంపెనీతో 20 కోట్లు 10 కోట్లు 15 కోట్లు వసూలు చేసేసి మళ్ళీ కొత్త కంపెనీ ఓపెన్ చేసి ఆ కంపెనీ పేరు మీద మళ్ళీ డబ్బులు అనేవి వసూలు చేస్తూనే ఉన్నారు. మోసపోయేవాడన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడున్న సినారియోలో ఇంత అవేర్నెస్ ఉండి కూడా, ఇంత అవేర్నెస్ జరుగుతా కూడా, మనం కళ్ళ ముందు చూస్తా కూడా, ఇన్ని బ్యాక్డోర్ కంపెనీస్ ఈ విధంగా జరుగుతున్నాయని చూస్తా కూడా ఇంకా మనం అలాంటి ఆలోచన చేస్తున్నామంటే డెఫినెట్లీ మన తల్లిదండ్రుల కష్టం విలువ తెలియకుండా ఉండాలి. జాబు రాకపోతే ఎలాగైనా తెచ్చుకోవాలి, కష్టపడాలి. ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి ఆలోచించాలి, కానీ అడ్డదారిలో వెళ్ళకూడదు. ఇది ఒకసారి ఆలోచించండి. బోల్డ్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తా ఉన్నాను, చాలా 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 ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. జాబ్ తెచ్చుకోవాలి అంటే స్కిల్ ఉండాలి. జాబ్ వచ్చాక కూడా మీరు సర్వే అవ్వాలి అన్న స్కిల్ ఉండాలి. సో ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టండి. సార్ దాంట్లో కొంత సరిగ్గా చెప్పినా చెప్పకపోయినా కొంతవరకు అన్నా మనం నేర్చుకోగలిగిన వాళ్ళతో. సో రైట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని, మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకొని, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని లైఫ్లో ముందుకెళ్ళండి. ఇదైతే చాలా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ అక్కడ బ్యాక్డోర్ కంపెనీ, ఇక్కడ బ్యాక్డోర్ కంపెనీ, ఈ కంపెనీ నమ్మొచ్చా, ఆ కంపెనీ నమ్మొచ్చా అంటే ఏ బ్యాక్డోర్ కంపెనీ డబ్బులు కట్టి జాయిన్ అయ్యే జాబ్ ఏది నమ్మడానికి లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.